ఆంధ్ర మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన సమీక్షలో తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారుల దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సముద్రంలో 24 గంటలు గస్తీ బోట్లు నడిపిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి స్పష్టం చేశారు. దానికి కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇంకా కొంత గోతం సంచులు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇవన్నీ రావడం లేదు, ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయం మా గౌరవ శాసనసభ్యులు మరి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అన్ని శాఖల అధికారులను కూడా పిలిపించి మాట్లాడాం. జరిగేటువంటి ప్రొక్యూర్మెంట్లో తప్పనిసరిగా ఏ రైతుకి నష్టం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండి రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే వరకు మన అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని చెప్పి జేసీ గారికి, ఇతర అధికారులకు కూడా ఇప్పటికే సూచనలు ఇచ్చాం. అవి కూడా మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. నేను ముందే చెప్పాను, ఇది ఒక్క మన రాష్ట్రానికి సంబంధించింది కాదు. పాండిచేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటికొకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే 3 రాష్ట్రాల మధ్య సముద్రపు జలాల్లో ఉన్నటువంటి సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అయ్యి ఈ 3 రాష్ట్రాల కార్యక్రమాన్ని సమన్వయం చేసి ఎవరి హద్దులు వాళ్ళు చట్ట ప్రకారం ఇప్పటికి ఉన్నాయి, ఆ హద్దుల్ని ఖచ్చితంగా మీరెవరు దాటడానికి లేదు. ఆ యొక్క గైడ్లైన్స్ని పూర్తిగా 3 రాష్ట్రాలు అమలు చేయాలి. చేస్తే దీనికి కఠినమైనటువంటి పర్యవసానం ఉంటుందనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం కూడా రిక్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అధికారులను పరిశీలించమని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా నివేదికలు ఇచ్చి జరిగినటువంటి విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మిగిలినటువంటి 2 రాష్ట్రాలకు కూడా తెలియజెప్పి దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఇవాళ ప్రభుత్వం సుదీర్ఘంగా దీని మీద ఇన్ని రకాల సమాలోచనలు ఉన్నాయి. అయితే ఇది దురదృష్టం ఏంటంటే మన జిల్లాలో, మన ప్రాంతంలో, మన మత్స్యకారులకు జరిగినటువంటి నష్టం, ఇక్కడ జరిగినటువంటి దోపిడీ, దౌర్జన్యం కూడా మన దగ్గరే జరిగింది. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఆవేదన ఉంది. కానీ మనం ఇక్కడ జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మన అధికారులు, మన శాసనసభ్యులు అందరం కలిసి దీనికి ఒక మంచి పరిష్కారం రావాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా శాశ్వత పరిష్కారంకి మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చి మన మత్స్యకారులకి, మన మత్స్య సంపద వాళ్ళకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.